యాక్టింగ్ స్టైల్ ఎలా ఉన్నారు? బాగున్నా. ఓకే, సో ఇప్పుడు మీ లేటెస్ట్ మూవీ సోదర కదా, సో అసలు ఆ సోదర మూవీ గురించి చెప్పండి ఫస్ట్ మాకు. సోదర ఒక కుటుంబ కథా చిత్రం. అంటే ఇప్పటి వరకు మీరు హృదయకాలం, కొబ్బరిమట్టి ఇంకా మర్చిపోలేదు, ఇంకా సంపూర్ణ అలాంటి కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ అంటే రీసెంట్గా నేను ఒక మార్టిన్ లూథర్ కింగ్ అని ఒక సినిమా చేస్తాను, సెటిల్డ్ క్యారెక్టర్. దీంట్లో కూడా అలాంటి సెటిల్డ్ క్యారెక్టర్ అనమాట. సంజయ్ అని నాకు ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్, ఒక బ్రదర్ లాంటి వ్యక్తి. తను ఎప్పుడో అన్నాడు, అన్న మనం ఎప్పుడైనా కుదిరితే కలిసి సినిమా చేద్దామని. అలా కథ ఒకటి కుదిరినప్పుడు మోహన్ అని డైరెక్టర్ అండి, యాక్టర్ మధునందన్ వాళ్ళ బ్రదర్. మంచి అన్నదమ్ముల కథ, ఎవరు అనుకున్న టైంలో సరే సంపూర్ణ బాబు కలిసి చేద్దాం నాకు వచ్చి కథ చెప్పారు, పైనండి చేద్దామని చెప్పి చేసాము. ఇప్పుడు మీరు అన్న తమ్ముడు అందులో అన్న క్యారెక్టర్. సో అంటే ఎలా ఉంటుంది ఆ క్యారెక్టరైజేషన్? అంటే ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్, అమ్మ నాన్న ఎమోషన్స్ ఉన్నటువంటిది. ఎక్కువ తెలిసిన ఒక పల్లెటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళి చదువుకొని హైదరాబాద్ కల్చర్ తెలిసినటువంటి ఒక తమ్ముడు, ఊర్లో సోడా వ్యాపారం చేస్తూ అందరిని పలకరిస్తూ ఊర్లో దాన్ని ఏమంటారు నోట్లో అలాంటి సాఫ్ట్ క్యారెక్టర్. ఓకే, సో అంతా కలిసిపోయి అంటే కుటుంబ కథా చిత్రం అన్నారు కాబట్టి డెఫినెట్లీ అంటే కామెడీ, మన సంపూర్ణేష్ బాబు కామెడీయే కాదు, సో ఇలాంటివి కూడా పండిస్తారు అని చెప్పడానికి. సో ఇలా అండ్ సో ఎలా వచ్చింది అసలు ఈ అవకాశం? అంటే మీకు ఈ థాట్ ఎలా వచ్చింది డైరెక్టర్ కానీ మిమ్మల్ని ఈ పాత్ర చేయించి? అంటే సంజయ్కు నాకున్న ఫ్రెండ్షిప్ వల్ల, అతను అంతకుముందు బేవర్స్ అని ఒక హీరోగా సినిమా చేశాడు, తర్వాత అనేది ఒక 2 సినిమాలు చేసినా ఆగిపోయినాయి. మళ్ళీ తను ట్రయల్స్ మంచి సినిమా కోసం చూద్దాం అనుకున్న టైంలో ఈ కథ రావడం, వాళ్ళు ఒకళ్ళ సంపూర్ణేష్ బాబు మీకు తెలుసా, మనం అతనైతే బెస్ట్ అనుకున్న టైంలో సంజయ్ గారు చేద్దాం అన్న, నేను కలిసి చేస్తాం అనుకుని చేసినటువంటిది. ఓకే అండి, సో మొత్తానికి అయితే మీరు ఎంజాయ్ చేశారండి, కొత్త క్యారెక్టర్ లోకి ఏమంటారు పరకాయ ప్రవేశం చేసేసారు. అవును, అలాంటిదే జరిగింది. ఓకే అండి, సో అంటే సోదరా మూవీ పక్కకి పెడితే ఇంతకు ముందు ఏంటి మీ కామెడీ, జనరల్ గా ఎక్కువగా కామెడీ ఉంటుంది కదా, సో మీరు ఏది బాగా ఎంజాయ్ చేశారు? అంటే ఒక యాక్టర్గా ప్రతిదీ ఎంజాయ్ చేయాలి, జనరల్ కాదు. అంటే ఏ క్యారెక్టర్ వచ్చినా మనం ఒప్పుకున్నప్పుడే ఆ క్యారెక్టర్ మనం ఎంజాయ్ చేస్తూ అది మనసు పెట్టి చేసినప్పుడే అవతల వాళ్ళకు అబ్బా బాగా చేశాడు అన్నట్టు ఉంటుంది. ఓకే, మనం ఓన్ చేసుకోవాలి ఫస్ట్. ఓన్ చేసుకోవాలి డెఫినెట్లీ అండి. ఏంటి బాగా స్లిమ్ గా కనిపిస్తున్నారు, అంటే ఈ మూవీ కోసం స్లిమ్ అయ్యారా? అంటే ఈ మధ్యలో కొంచెం తగ్గా, అంటే కొద్దిగా డాన్స్ ప్రాక్టీస్ ఒకటి జరుగుతుంది, బ్రేక్ టైంలో డాన్స్ ప్రాక్టీస్కి వెళ్తుంటా. నాకంటే సిద్దిపేటలో నాకు ఒక మాస్టర్ ఉంటాడు, నా ఫ్రెండ్ వెంకట్ అని, అతనికి ఇన్స్టిట్యూట్ ఉంది. దాంట్లో ఇంక ఇప్పుడు ఖాళీ ఉన్న టైంలో బాగా ఎక్కువ అంటే నాకు హెల్త్కి ఒకవేళ తగ్గాలన్నా పెరగాలన్నా తను బాగా చేస్తాడు. ఓకే, సో డాన్స్ వస్తుంది మనకి, మంచి ఎక్సర్సైజ్ ఫిట్నెస్ వస్తుంది కాబట్టి. సో రెండిటికి అంటే సిద్దిపేట అంటున్నారు, అంటే మీ ఊరు అదేనా? అంటే మీ ఫ్యామిలీ సిద్దిపేట పక్కన చిన్న పల్లెటూరు అండి, మిట్టపల్లి అని చిన్న పల్లెటూరు. మా ఫ్యామిలీ అంతా సిద్దిపేటలోనే ఉంటుంది. అందరూ సిద్దిపేటలో ఉంటారు. సో మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటారు ఇంతకీ? నేను మణికొండలో ఉంటాను, అంటే వస్తుంటా, నాకు జస్ట్ 2 hours కదా, పెద్ద ప్రాబ్లం అనిపించింది. వర్క్ ఉంటే ఇక్కడే ఉంటా, ఇంకా కొంచెం హాలిడేస్ అంటే మా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటారు. అంటే ఈజీగా ఉంది. అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? ఏం లేదండి, అంటే నేను హృదయకాలానికి ముందు గోల్డ్ ఆభరణాలు తయారు చేసేవాడిని. అది సిద్దిపేటలో నాకు వర్క్ షాప్ ఉండే. 12లో అన్నతో పరిచయం అయింది. జస్ట్ చిన్న సినిమాలకు ట్రయల్స్ చేసేవాడిని నేను కూడా. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండేదా? ఇంట్రెస్ట్ ఉండేది. నేను ఫస్ట్ ఒక మూవీలో చేసా, గురుగారు కృష్ణవంశీ గారి మూవీలో మహాత్మాలో చిన్న క్యారెక్టర్ చేశా. అప్పుడు ఆఫీసులలో ఫోటోలు ఇచ్చే టైం అనమాట. అలా ఇస్తున్న టైంలో లక్కీగా రాయేష్ అన్న నేను కలిసి మీతో ఒక సినిమా చేస్తానని చెప్పి హృదయకాలం స్టార్ట్ అయింది. హృదయకాలం అప్పుడు స్టార్ట్ అయిపోయింది. అంటే ఆ థాట్ ఎలా వచ్చింది ఆయనకి మిమ్మల్ని హీరోగా పెట్టాలి అనే ఒక? అంటే తను అంతకుముందు కొంతమందికి చెప్పాడంట, నేను కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్పా, వాళ్ళకి తెలిసిన వాళ్ళకు కొంచెం అప్కమింగ్ ఆర్టిస్టులకు కొంతమందికి చెప్పి ఒక సినిమా చేస్తా, కొంచెం అంత పబ్లిసిటీ ఎంత డిఫరెంట్గా వేస్తుంటే ఎవరు ఒప్పుకోవాలి. అది నాకు చెప్పాడు, మిమ్మల్ని హీరోగా పెట్టి ఒక సినిమా వేస్తాను. అమ్మాయి అనుకున్నా. అంటే బట్ నేను ఏది ఎక్స్పెక్ట్ చేయాలి అంటే ఇంత ఇలా హిట్ వస్తుంది, ఇది ఇంత ఈ స్థాయిలో ఉంటాను అనుకోలేదు. బట్ ఒక ప్రయత్నం, అతను అన్న రాయేష్ అన్న ఒక సినిమా చేద్దామండి, మీ పేరు కూడా మార్చాలి. నా ఒరిజినల్ పేరు వచ్చేసి నరసింహాచారి. అంటే ఏం పేరు పెడతారన్న అన్నప్పుడు నేను మీరు వెతకండి నేను వెతుకుతా, బాబు
లాస్ట్లో బాబు యాడ్ అవ్వాలి అని బాబు రావాలి అనుకున్న టైంలో సంపూర్ణేష్ బాబు అని పెట్టారు. అలా మాకు సంపూర్ణేష్ బాబు దొరికారు ఇండస్ట్రీకి.